చేస్తున్నారు చాలాసేపటి నుంచి. కృష్ణాంజనేయులు గారు నమస్కారం, లేట్ అయింది ఏమనుకోవద్దు. ఇక్కడ కాగ్మోన్ రాజశేఖర్ గారు చెప్తోంది, ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయలేదు కాబట్టి జనాల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది ప్రభుత్వం మీద. కాబట్టి అయ్యో జగన్మోహన్ రెడ్డిని వదిలేసుకున్నాం, అనవసరంగా కూటమిని గెలిపించాం అని చెప్పి ఒక పశ్చాత్తాపం వచ్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే చాలు జనాలు విపరీతంగా వస్తూ ఉన్నారు, చూడ్డానికి కాదు ఆయనకి సంఘీభావం తెలపడానికి అనేది వైసీపీ నేతల వెర్షన్. నేను జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పారు, నన్ను చూడ్డానికి వస్తూ ఉంటే అడ్డుకుంటూ ఉన్నారు, రోడ్లను తవ్వేస్తూ ఉన్నారు అని చెప్పి. వాస్తవంగా ఏంటి సీన్ చెప్పండి. ఇప్పుడు దాకా రాజకీయ నాయకుల వెర్షన్ విన్నాం, ఒక జర్నలిస్ట్గా ఒక అనలిస్ట్గా మీ వెర్షన్ ఏంటో చెప్పండి ప్లీజ్. రవిశంకర్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారము. నమస్తే. ఇప్పుడు ఈ జనాభా రావటము, రాజకీయ సభలు సక్సెస్ కావటము, దీనికి సంబంధించినటువంటి మన ముందున్నటువంటి ఒక ఉదాహరణ చెప్తానండి. చెప్పండి. మొన్న 2024 ఎన్నికలకు ముందు మీరు గమనిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో అని పెట్టాడు, సిద్ధం అని. ఆ సభలకి జనం విపరీతంగా పోటెత్తారు, విపరీతంగా జనం వచ్చారు. ఎక్కడికి పోయినా సభలకు జనం విపరీతంగా వచ్చారు. తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సభలైనా, అదే విధంగా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ సభలు పెట్టినా, ఎక్కడైనా సరే పేలవంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని. పవన్ కళ్యాణ్ అంటే అతను సినిమా యాక్టర్, అదే విధంగా ఆయనకు ఒక క్రేజీ ఉంది, కొంచెం క్రౌడ్ పుల్లర్ కాబట్టి పవన్ కళ్యాణ్ సభలకి ఆయన ఓడిపోయినా గెలిచినా జనం వస్తారు. ఈ ముగ్గురు కలిసినటువంటి సభల్లో కూడా ఎన్నికలకు ముందు అంత సభలు సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు. మరి తర్వాత ఎన్నికల ఫలితాలు చూస్తే ఏం ఫలితాలు వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి కోరుకున్నది ఏంటి? నాకు సిద్ధం సభలు జనం వచ్చేస్తున్నారు, 151 నుంచి 175కి వెళ్ళిపోతున్నారు, అందరూ ఓడిపోతున్నారు, ఇంకా మేము అప్రతిహతంగా గెలుస్తున్నాం అని చెప్పాడు. ఏమైంది? 151 నుంచి 11కు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి జనం రాలేదు అనుకున్నటువంటి కూటమికి సంబంధించినటువంటి దాంట్లో 164 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జనమేదో సభలకు వస్తే మనం సక్సెస్ అయిపోయినట్టుగా ఇది ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రెండవ అంశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి పాలన బాగాలేదు, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు అని జనం తీర్పిచ్చారు. 11 సీట్లు ఇవ్వటం అనే యొక్క తీర్పు యొక్క ప్రధానమైనటువంటి ప్రజల తీర్పు యొక్క సారాంశం ఇది. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ 13 నెలల్లో ఏముందని ఆయనకి క్రేజీ పెరిగిద్ది, ఏముందని ఆయనకి జనం విపరీతంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అది వాళ్ళు చెప్పడానికి రీజన్ లేనటువంటి వ్యవహారం. రెండో అంశం ఏంటి అని అంటే, ఒకవేళ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అందుకనే జగన్మోహన్ రెడ్డి కావాలి అయ్యో పోగొట్టుకున్నాము, అద్భుతమైన పాలన ఇచ్చిన అని అనుకున్నారని అనుకుంటే, ఒకవేళ మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళాడా? నిన్న నెల్లూరు వెళ్ళినా, లేకపోతే ఈ 13 నెలల్లో ఆయన 10 పర్యటనల వరకు దేనిమేం చేశాడు? కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి జైలు అదే విధంగా పరామర్శలు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి కేవలము ఈ 13 నెలల కాలంలో 3 ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. అదే విధంగా పొగాకు రైతులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళని పరామర్శించేటువంటి 3 కార్యక్రమాలను మాత్రమే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. మిగతా అన్ని కూడా వాళ్ళ కార్యకర్తలకు సంబంధించినటువంటి జైలు యాత్రలో పరామర్శ. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఇంకా మునిగిపోయేటువంటి పరిస్థితుల నుంచి పార్టీని కాపాడుకోవటం, తన నాయకులు తన పార్టీ నుంచి తన నుంచి పారిపోకుండా వాళ్ళని సముదాయించుకోవటం అనేటువంటి పనిలో జగన్మోహన్ రెడ్డి పడ్డాడు. అందుకోసమనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలను పరామర్శించుకోవాల్సినటువంటి గత్యంతరం లేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళాడు అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అని అంటే ప్రజా సమస్యల మీద ఉద్యమం చేశారనుకోండి, ప్రజా సమస్యల మీద ఉద్యమం చేస్తే ప్రజలందరూ కూడా అయ్యో మాకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అటు అసెంబ్లీలోకి వస్తున్నాడు, అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు అంటే అక్కడ లేదు, బయటకు వచ్చి మా తరపున మాట్లాడుతున్నాడు, మా కోసం మాట్లాడుతున్నాడు అంటే అది లేదు, జైలు యాత్రలు చేస్తున్నాడు, మీరు కేవలం ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, కంటి తుడుపు చర్యగా ప్రజల కోసం ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, అంతకుమించి జగన్మోహన్ రెడ్డి ఏం చేయటం లేదు. ఇక్కడ రెండో అంశం ఏంటి అంటే, ఈయన చెప్పేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో పిన్నెల రామకృష్ణారెడ్డి, ఆయన ఏం చేసి జైలుకి వెళ్ళాడయ్యా?
ఈవీఎం పగలగొట్టి జైలుకి వెళ్ళాడు. ఎవడైనా రాజకీయ నాయకులు చేసేటువంటి పనేనా అది? కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చేసి వెళ్ళాడు? ఆయన ప్రజల తరపున ఏమన్నా ఆయన మంత్రి అవకాశం ఇస్తే, నీకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే మీరిద్దరు కలిసి కుంభకోణాలు చేశారు. ఈ రోజు అందుకని లోపలికి వెళ్ళినటువంటి నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. రాజమండ్రి జైల్లో, సెంట్రల్ జైల్లో ఈ రోజున మిథున్ రెడ్డి ఉన్నాడు. మద్యం కేసుకు సంబంధించినటువంటి కుంభకోణాలు. త్వరగా కిషోరు, నేను జైలుకి వెళ్తే అల్లాడిపోతున్నారు వీళ్ళు. ఏం చేశారు? అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద ఎంత దుడ్డు కర్రతో దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళందరిని చూసి అయ్యో అని గుండెలు బాదుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేశారు వీళ్ళందరూ? ఏమన్నా ప్రజల తరపున పోరాటాలు చేశారా? ప్రజా పోరాటాలు చేసి జైలుకి వెళ్ళారా? మీకు 151 సీట్లు ఇస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నారు, కుంభకోణాలకు చేశారు. కృష్ణాంజలి గారు, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రధాన విమర్శ ఏంటంటే ఆయన